యోవేలు ప్రవచన గ్రంథము. యోవేలు ప్రవచన గ్రంథం చాలా గొప్ప గ్రంథం. యోవేలు అంటే అర్థము యెహోవాయే దేవుడు అని అర్థం. ద లార్డ్ ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడు. యోవేలు ప్రవచనము యొక్క ఈ చిన్న గ్రంథము యొక్క 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల సారాంశం ఏమిటంటే, థీమ్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం యొక్క అంశము ఏమిటంటే యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము. 3 అధ్యాయాలలో 3 యెహోవా దినాలు గురించి చూడవచ్చు. యెహోవా దినము అంటే అర్థము మీ అందరికీ బాగా తెలుసు. దేవుడు తీర్పు తీర్చే దినము, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుడు దర్శించే దినము అని అర్థం. దేవుడు తీర్పు తీర్చే దినము. 3 యెహోవా దినాలు ఉన్నాయి యోవేలు గ్రంథములో. ఈ స్పీకింగ్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్. యెహోవా దినమును గూర్చిన అవేర్నెస్, గ్రహింపు ఈ దినాన దేవుని ప్రజలకు లేదు. అది అక్కడ విషయం. చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. థ్యాంక్ యూ అమ్మా. మొదటిది, యెహోవా దినము వచ్చేనే. ఆల్రెడీ ఆ యెహోవా దినము వచ్చేసింది. ఏంటంటే ప్రజెంట్ దినాలలో, ఆ రోజులలో ప్రజెంట్ దినాల్లో వచ్చిన తెగులు, భయంకరమైన తెగులు, భయంకరమైనటువంటి కరువు, అది చూపిస్తూ ఉంది. అది మొదటి యెహోవా దినం. దెన్ 2వ యెహోవా దినం, యోవేలు 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఆగు, చదువమ్మా. హెచ్చరిక నాదం చేయుడి. 2వది, ద కమింగ్ డే ఆఫ్ ద లార్డ్, వచ్చుచున్న యెహోవా దినం. మొదటిది ఆల్రెడీ వచ్చిన యెహోవా దినము. 2వది రాబోయే యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ కమింగ్. యెహోవా దినము వచ్చుచున్నది. దెన్ 3వది చూడండి, 2వ అధ్యాయం చివరిలో మనం చూడవచ్చు. 2వ అధ్యాయము చూడండి, 31వ వచనం. అమ్మ 31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము యొక్క రాకమునుపు, ఇది 3వ యెహోవా దినం, ద ఫైనల్ డే ఆఫ్ ద లార్డ్. 3వ యెహోవా దినం అది. దెర్ ఆర్ 3 పార్ట్స్ ఆఫ్ ద యెహోవా దినం. యెహోవా దినమును గూర్చిన గ్రహింపు దేవుని సేవకులకు, యాజకులకు, లేవీలకు, దేవుని ప్రజలకు లేదు. దానిని గూర్చిన గ్రహింపు, దానిని గూర్చిన హెచ్చరిక ఇవ్వటానికి దేవుని సేవకుడు యోవేలు, ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడై ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. సో మొదటి యెహోవా దినము, ఆ దినములలో ఉన్న పరిస్థితులు, ద సిచ్యువేషన్స్, ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ప్రజెంట్ డే, ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని గూర్చినటువంటి యెహోవా దినము. అది యెహోవా దినము అన్న మాట యొక్క ఆ క్లియర్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన తీర్పును కుమ్మరించే దినం.
తన ఉగ్రతను మానవాళి మీదకి పంపించే దినము. దట్స్ ద డే ఆఫ్ ద లార్డ్. రెండవ యెహోవా దినము, ద ఫాలోయింగ్, మొదటి యెహోవా దినమును వెంబడించే మరొక దినము. అంటే అది రాబోయే యెహోవా దినం. దెన్ మూడవ యెహోవా దినము, ద ఫైనల్ డే ఆఫ్ ద లార్డ్, చివరి యెహోవా దినం. అది చూడండి, నేను చాలా ప్రవక్తల గ్రంథాలను మీ ఎదుటకు తీసుకురావాలని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. నన్ను క్షమించండి, చాలా అలసిపోయాం మేము. నిన్నటి దినం శ్రీకాకుళంలో చాలా అలసిపోయాం. వచ్చేసరికి చాలా టైం అయింది. నిన్న రాత్రి మరి సహోదరులు, దేవుని సేవకులు రవికుమార్ గారి దగ్గర ఉన్న మీటింగ్లో పొద్దుపోయింది, చాలా లేట్ అయింది. మళ్ళీ తెల్లవారుజామున మేము జూమ్లో ప్రేయర్, నేను అలసిపోయాను. సో మరి నేను ఎప్పుడో వచ్చేద్దామంటే అయ్యగారే కొంచెం మీరు నిదానంగా రండి, రెస్ట్ తీసుకొని రండి అని చెప్పారు. సో మొత్తానికి మేము మీ మధ్యకి వచ్చేసాము. కొంచెం నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో నేను త్వరగా వెళ్తాను. యెహోవా దినం, యెహోవా దినమును గూర్చిన భయము మనకుండాలి. యెహోవా దినమును గూర్చిన గ్రహింపు మనకి ఉండాలి. ద అండర్స్టాండింగ్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్. దెన్ మూడవది, ద ప్రిపరేషన్ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్. మొదటిది యెహోవా దినమును గూర్చిన గ్రహింపు, రెండు యెహోవా దినమును గూర్చిన భయము, మూడు యెహోవా దినమును గూర్చిన సిద్ధపాటు. ఇది దైవ సేవకునికి ఉండాలి. యెహోవా దినము, బాబోయ్, అది ప్రచండమైన దినము, భయంకరమైన దినం. అది త్వరలో రానయ్యున్నది. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయము చదువు. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చేయున్నది. అదేంటంటే చివరి యెహోవా దినం, ద ఫైనల్ డే ఆఫ్ ద లార్డ్. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చేయున్నది. అది యెహోషాపాతు లోయలో అన్యజనులందరినీ పోగు చేసి కుడివైపున గొర్రెల్ని, ఎడం వైపున మేకలను ప్రత్యేకపరిచేటువంటి దినం. అది కరెక్ట్గా యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడే మాటలు. అది ఎప్పుడంటే 7 సంవత్సరాల శ్రమల తర్వాత జరగబోయే యెహోవా దినం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అది యెహోషాపాతు లోయలో జరిగేటువంటి యెహోవా దినము. ఆ దినం ఏంటంటే, కొంచెం దీన్ని గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక్క మాట చెప్తాను. ప్రభు యొక్క రాకడ 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఆగమనము, 2 రాకడ. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆగమనము అంటే ర్యాప్చర్, ఎత్తబడుట. మనము రాకడ కొరకు వెయిట్ చేయట్లా, ఆగమనం కొరకు వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్. ఇక్కడే కొన్నిసార్లు మనం వాడే మాటలలో కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. చూడండి, యేసు రాజుగా వచ్చుచున్నాడు పాట పాడతాం కదా. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సెకండ్ కమింగ్, రెండవ రాకడ కొరకు వెయిట్ చేయటలా. మనం దేని కొరకు వెయిట్ చేస్తున్నాము? ఆగమనం కొరకు చేస్తున్నాము. ఆయన ఎలా వస్తాడు? ఆయన పెండ్లి కుమారుడిగా రానయ్యున్నాడు. అది ఆగమనములో. ఈజ్ కమింగ్ యాజ్ ఏ బ్రైడ్ గ్రూమ్, బ్రైడ్. మనం పెళ్లి కుమార్తె వలె ఎత్తబడతాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అది ఇప్పుడే నేను వాక్యం చెప్తుండగానే ప్రభు మధ్యాకాశానికి వచ్చేయచ్చు.
మనం ఎత్తబడిపోతాం కదా. అది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రెప్పపాటులో మనం మార్పు పొందుతాం, ఎత్తబడతాం. అది ఆగమనం. ఆ తర్వాత ఆయన రారాజుగా తెల్లటి గుర్రం ఎక్కి, మనమందరము తెల్లని గుర్రాలెక్కి ఆయన రానయ్యున్నాం. అది రాకడ. ఈ కమ్స్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రారాజుగా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. హి విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. అది 1000 ఏండ్ల పరిపాలన. ఆ రాజ్యము యుగయుగాలు ఉంటుంది, అది తరతరములు ఉంటుంది. ఆ రాజ్యమునకు అంతము లేదు. అది దానియేలు చెప్తాడు. దానియేలు గ్రంథం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో మొదటి భాగంలో గొర్రెపిల్ల వివాహం గురించి చెప్తాడు ప్రవక్త యోహాను అపోస్తులుడు. ఆ తర్వాత ఆయన రారాజుగా రానయ్యున్నాడు. ఆయన నోటిలో నుండి 2 అంచుల వాడిగల ఖడ్గము బయలుదేరుతుంది. ఆ ఖడ్గము చేత ఆయన భూరాజులందరినీ, మానవులందరినీ హతము చేస్తాడు. ఆ తర్వాత 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయములో ఆయన ఘటసర్పాన్ని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్లు రాజ్యం స్థాపించబడుతుంది. ఆయన 2వ రాకడకు ముందు ఆగమనానికి ముందు కూడా ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము, అది ప్రచండమైన యెహోవా దినము. 3వది ద ఫైనల్ డే ఆఫ్ ద లార్డ్. ఆయన ఇక్కడ ఎందుకు నేను వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక విషయం చెప్పటానికి. ఆ యెహోషాపాతు లోయ ఎట్లాగా ఏర్పడుతుంది? సౌండ్ క్లియర్గా ఉందా? వెనకాల ఉన్న వాళ్ళకి వినపడుతుందండి నా స్వరం, లాస్ట్లో ఉన్న వాళ్ళకి వినపడతలా. అందుకే ఇందక్కడి నుంచి అరుస్తున్నా, ముందుకు వచ్చి కూర్చోండి, ముందు చైర్స్ వేసుకోండి అని. అది నా బాధ. ఇది కొంచెం ఒక బాక్స్ వెనకాల ఉంటే బాగుంటుందేమో. ఓకే, వెనకాల ఉంది కదా, ఓకే సరే, ఓకే. బాగా వెనకాల ఉన్న వాళ్ళు విషయం ఏంటంటే వినపడిన వాళ్ళందరూ వెనకాల కూర్చుంటారు నాలోటోడిని పరీక్షించడానికి. కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి, సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సరే, నేను వాక్యంలోకి వెళ్తాను. ఆగమనములో సంఘము ఎత్తబడుతుంది. ఈ క్లియర్ డివిజన్ మన సంఘానికి చెప్పాలి. మనం రాకడ కొరకు వెయిట్ చేయట్లా. రాకడ 2 భాగాలు. మనం ర్యాప్చర్ కొరకు వేచి ఉన్నాం, ఎత్తబడతాం. ఆ ఎత్తబడటానికి సూచనలన్నీ నెరవేరిపోయినాయి. రాకడకు అన్ని సూచనలు నెరవేరిపోయినాయి, ఇంకేమీ లేదు. సడన్గా మనం ఎత్తబడతాం. అది ఇప్పుడు అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు సంఘము మధ్యాకాశములో ప్రభువుతో కూడా ఉంటుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠము ఎదుట మన పనిని గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్కడ బహుమానాల పంపిణీ జరుగుతుంది, కిరీటాలు, బహుమానాలు. ఆ 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందు మహోత్సవం జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. 7 సంవత్సరాలు జరిగిన పిదప సంఘముతో కలిసి ఆయన వేవేల పరిశుద్ధులతో తిరిగి భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన పాదము ఒలీవల కొండ మీద పెట్టంగానే ఒలీవల కొండ 2 భాగాలుగా విడిపోతుంది. అప్పుడు ఒలీవల కొండ విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయనే యెహోషాపాతు లోయ అన్నారు. దట్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ యెహోషాపాత్. అంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఆయన ఆ మహిమ గల సింహాసనం మీద కూర్చొని గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు.
తీర్పు తీరుస్తాడు. అది అక్కడ యోవేలు గ్రంథం 3:14 చెప్పబడినటువంటి మాట. చూడండి 3:14, మళ్ళీ యోవేలు 3 తీర్పు తీర్చు లోయలో అంటే యెహోషాపాతు లోయ, అది దాని అర్థం. యెహోవా దినము వచ్చే ఉన్నది. ద డే ఈజ్ కమింగ్ సో క్లోజ్, సో నియర్ టు అస్. యెహోవా దినము అతి సమీపముగా ఉన్నది. చదువమ్మా. జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. అది యెహోవా దినం. మొత్తం టోటల్గా యోవేలు యొక్క కీ థీమ్ ఏంటంటే, మూల అంశం ఏమిటంటే యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్. కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, హమ్మింగ్ వస్తుంది, కొంచెం తగ్గించు. యెహోవా దినము, యెహోవా దినమును గూర్చినటువంటి ఇది ఈ గ్రంథం. యెహోవా దినాన్ని చూపిస్తూ యాజకులను, లేవీయులను, పెద్దలను పిలుస్తూ ఉన్నాడు యోవేలు. యాజకులారా రండి, గోనె పట్టు కట్టుకోండి, ఏడవండి, ప్రలాపించండి, యెహోవా దినం వచ్చేసింది, ఇక టైం లేదు. అది యోవేలు యొక్క కేక. ఈ రోజున మా కేక అదే. విజయనగరంలో ఉన్న దేవుని సేవకులారా రండి, గోని పట్టుకొట్టుకోండి, ప్రలాపించింది, యెహోవా దినం వచ్చేసింది. ఇది కేక. దిస్ ఇస్ ద క్రై. ఇది యోవేలు యొక్క కేక. మేము ఏం చేయటానికి వచ్చాము ఇక్కడికి? మీకేదో తెలియని వర్తమానము, మీకు తెలియని సత్యాలు చెప్పాలని రాలేదు సుమా అండి. మీకన్నా మాకేదో వాక్యం బాగా తెలుసని రాలేదు. అట్లా మీరు దయచేసి అనుకోవద్దు. మాకు వాక్యం బాగా తెలుసు, మీకన్నా మాకు ఏదో గొప్ప విషయాలు చెప్పడానికి వచ్చాము అనుకోబాకండి. మేము మీతో కలిసి ఒక సామాన్యమైన దైవ సేవకులమే. అయితే దేవుని భారాన్ని, దేవుని దుఃఖాన్ని మీతో పంచడానికి వచ్చాం అంతే. దేవుని హృదయంలో ఉన్న బాధను పంచడానికి. ఈ రోజున సంఘం ఎలా అయిపోయింది? సంఘము వాస్తవమైన తన బాధ్యతను మర్చిపోయింది. సంఘము అదర్ వే బిజీ అయిపోయింది. ప్రోగ్రామ్స్లో మీరు ఇట్లా అనొచ్చు, మా సంఘము మరి మీటింగ్స్లో చాలా బిజీగా ఉందండి, సేవకులు చాలా బిజీగా ఉన్నారండి చెప్పొచ్చు. అవును, బిజీ అయిపోయింది. కానీ ఒక విషయం సంఘం మర్చిపోయింది. సంఘమా, నీవు యుద్ధంలో ఉన్నావు. నీవు పోరాడునది శరీరులతో కాదు, భయంకరమైన దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుతున్నావు. ఆ వాస్తవమైన సత్యాన్ని సేవకుడు మర్చిపోయాడేమో. సంఘమా, సేవకుడా, నీ శత్రువు శరీరులు కారు, రక్తమాంసములు మీ శత్రువులు కారు. మీ శత్రువు ఎవరో తెలుసా? అపవాది, వాడి దూతలు.
కోట్ల కోట్ల సాతాను సమూహాలు సంఘముల మీద, దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నాయి. నీ శత్రువు అపవాది. మనం పోరాడినది నాట్ విత్ ద ఫ్లెష్, రక్త మాంసములతో కాదు. మన శత్రువు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, మన శత్రువులు బీజేపీ వాళ్ళు కాదు, మన శత్రువులు పక్కనున్న సంఘం కాదు. వాళ్ళని కంట్రోల్ చేస్తున్న సాతాను సమూహాలు. ప్రియమైన యుద్ధవీరుడా, నువ్వు పోరాడవలసింది సాతాను సమూహాలతో. దేవుని యొక్క వేదన భారమును మీ యొక్క వినికిడిలోనికి తీసుకురావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపించి తీసుకుని వచ్చాడు. మీరు మీ సంఘ కార్యక్రమాలలో ఇంకా మీటింగుల్లో బిజీగా ఉండటం కాదు, అందరూ కలిసి ఏక మనసుతో కన్నీళ్లతో రోదించే సమయం ఆసన్నమైంది. బీజేపీ వారు ఎంత భయంకరమైన ప్లాన్స్ వేస్తున్నారో తెలుసా? మీకు ఆల్రెడీ తెలుసు. సౌత్ ఇండియా మొత్తాన్ని నార్త్ ఇండియా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. సౌత్ ఇండియాని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవటానికి చాలా భయంకరమైన ప్లాన్స్. సేవకులను చాలా తక్కువ చూపు చూస్తున్నారు ఈ రోజున ప్రభుత్వము, ప్రభుత్వ నాయకులు. ఎందుకని? మనలో ఉండవలసిన ప్రార్థన భారం లేదేమో, మనలో ఉండవలసిన కన్నీరు లేదేమో. దిస్ ఈజ్ ద టైం మనందరము కలిసి కన్నీళ్లతో ప్రలాపించవలసిన సమయం వచ్చేసింది. ఈ భారమును మీ ఎదుట పెట్టడానికి దేవుని సేవకులైన మమ్ములను మీ మధ్యకి తీసుకుని వచ్చాడు. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే ఫర్ ద రివైవల్, ఉజ్జీవము కొరకు. దిస్ ఈస్ ద టైమ్ టు బైండ్ ద ఈవిల్ స్పిరిట్ యునైటెడ్లీ. ఏక మనసుతో సాతానుని బంధించే సమయం ఇది. ప్రభునందు ప్రియ సేవకులారా, ఈ భారమును మీ ఎదుటికి తీసుకురావటానికి వచ్చాను. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము మొదటి యెహోవా దినాన్ని గురించి. అట్లాగే ముందుకు వచ్చేయండి అయ్యా, వెనకాల కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చి, ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది, రండి ఇక్కడ కూర్చోండి. అయ్యా, అక్కడ నిలబడిన వాళ్ళు కూడా రండి, ఇక్కడ కూర్చోండి. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం దయచేస్తున్నాను. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. యోవేలు పెద్దలారా ఆలకించుడి, కొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి.
ఆ, ఇది అది ఆ రోజులలో వచ్చిన భయంకరమైన తెగులు గురించి యోవేలు రాస్తున్నాడు. మొత్తం యోధా రాజ్యం అంతా నాశనం అయిపోయింది. ఆల్మోస్ట్ పంటలన్నీ నాశనం అయిపోయినాయి. కరువు భయంకరంగా ఉంది, తెగులు భయంకరంగా ఉంది. పూర్తిగా పొలాలు నాశనం అయిపోయినాయి. పసర పురుగులు తినివేసినవి గొంగళ పురుగులు తినివేసినవి మిడతలు తినివేసినవి చీడ పురుగులు మొత్తం తినేసేసినవి. దెర్ ఇస్ నథింగ్. దేవుని మందిరం ఖాళీ అయిపోయింది. దేవుని మందిరములు మూతబడినాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం కరోనా టైంలో కూడా దేవుని మందిరములు మూతబడిపోయినాయి. చూడండి దయచేసి, ఒక్కసారి 14వ వచనం లేక 15వ వచనం చూడండి, లేక ఐఎమ్ సారీ అమ్మ ఒక్క నిమిషం, 13వ వచనం. కోని పట్టు కట్టుకొని అంగలార్చండి, రోదనం చేయండి. దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయింది. ద భయంకరమైన దినము, ద డే ఆఫ్ ద లార్డ్. నేను మీతో చెప్పనా, ప్రస్తుత దినాలలో ఈ భయంకరమైన యెహోవా దినము వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో యోవేలు పిలుపునిస్తున్నాడు. ఈ యోవేలు గ్రంథం అంతా 3 అధ్యాయాలలో 5 పిలుపులు ఉన్నాయి, 5 కాల్స్. అవి చెప్తాను. కాల్ నెంబర్ 1 చూడండి. కాల్ నెంబర్ 1 అది మొదటి అధ్యాయం 5వ వచనం. మత్తులారా, అది మొదటి పిలుపు. కాల్ ఫర్ అవేక్, కాల్ ఫర్ వేకప్ కాల్, మేల్కొల్పు కొరకైన పిలుపు. యాజకులారా, పెద్దలారా, మేల్కోండి, యు ఆర్ స్లీపింగ్. దేవుని భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఎరైజ్, లేవండి. అది మొదటి పిలుపు. దెన్ రెండవ పిలుపు, అది 15వ వచనం. మొదటి కొంచెం పైన చదువుదామా. 13వ వచనం. రెండవది కాల్ ఫర్ క్రై, రోదనం చేయటానికి కొరకైన పిలుపు. మొదటిది కాల్ ఫర్ వేకప్, అవేకెన్, వేకప్ కాల్. దేవుని ప్రజలారా లెండి, అది మొదటి పిలుపు. రెండవది కాల్ ఫర్ క్రై, రోదనం చేయండి, మీ దేశము మొత్తం నాశనం అయిపోతుంది, గోనె పట్టు కట్టుకోండి, రోదనం చేయండి. అది రెండవది. దెన్ మూడవది 2వ అధ్యాయం 12వ వచనం. థర్డ్ కాల్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం కొరకైన పిలుపు. కాల్ ఫర్ రిపెంటెన్స్, అది 3వ పిలుపు. దెన్ 4వ పిలుపు, ద ఫోర్త్ కాల్, 25వ వచనం, 2:25.
ఆ, తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా ఇత్తును. ఇది 4వ పిలుపు. కాల్ ఫర్ రిస్టోరేషన్. కాల్ ఫర్ రిస్టోరేషన్. మొదటిది కాల్ ఫర్ అవేక్నెస్, వేకప్, మేల్కొల్పు కొరకైన పిలుపు. 2 కాల్ ఫర్ క్రై, కన్నీటి కొరకు, రోదన చేయటానికి కొరకు పిలుపు. దెన్ 3వది కాల్ ఫర్ రిపెంటెన్స్. 4వది కాల్ ఫర్ రిస్టరేషన్. దెన్ 5వది 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఫైనల్ కాల్, కాల్ ఫర్ రివైవల్. అది నా ఆత్మను కుమ్మరిస్తాను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది దేవుని సేవకుని, యాజకులను, లేవీలను యోవేలు పిలుస్తూ ఉన్నాడు. యోవేలు మరే దేవుని సేవకుడు లియోనార్డ్ రామన్ హిల్స్ ఇట్లా చెప్తాడు. మరి కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా గమనించారా, మరి మన సిటీస్లో ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమి పని లేదు అన్నట్టు ఉంటారు కదా. వాళ్ళకి జీతాలు ఇయటమే వేస్ట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ పని లేదు. వాళ్ళ ఆఫీస్లో పొద్దున్నొచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు, చక్కగా కూర్చుంటారు, భోజనం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం పని లేదు కదా అని అనుకుంటారు కదా. వాళ్ళ అవసరత ఎప్పుడు వస్తుంది? ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఇల్లు తగలబెట్టినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు కదా. అట్లాగే ప్రవక్తలు కూడా ప్రమాదం జరిగినప్పుడు వస్తారట. యోవేలు అట్లాగే ప్రమాదం వచ్చినప్పుడు వచ్చాడట. యోవేలు ప్రమాదం వచ్చినప్పుడు నిలబడ్డాడు. దేశమంతా నాశనమైపోతూ ఉండగా, దేశమంతా తెగులుతో, భయంకరమైన తెగులు, కరువుతో ఉండిపోయినప్పుడు, దేశములో ఉన్న ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయినప్పుడు, భ్రష్టులైపోయిన సమయంలో యోవేలు ఈ స్టాండింగ్ అండ్ కాలింగ్ ద పీపుల్ టువర్డ్స్ గాడ్. యోవేలు నిలబడి ప్రజలను దేవుని యొద్దకు పిలుస్తున్నాడు. ఒకటి గమనించండి, నేను వాక్యములు ఇంకొంచెం లోపలికి వస్తాను. ఆ దినాల్లో ఉన్న భౌతికపరమైన పరిస్థితులు, ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద డేస్, భౌతికమైన పరిస్థితులు. కానీ స్పిరిచువల్ స్టేట్, ఆత్మీయ స్థితి, పూర్తిగా దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అవిధేయులైపోయారు. దేవుని ఆజ్ఞలకు పూర్తిగా అవిధేయులై తిరుగుబాటు చేసిన వారైపోయారు, భ్రష్టులైపోయారు. దేవుని వాక్యమునకు పూర్తిగా అవిధేయులైపోయారు. సో అందువలన యోవేలు నిలబడి అక్కడ దేవుని ప్రజలను పిలుస్తున్నాడు. కమాన్, రండి, క్రై, ఏడవండి. ప్రియ దేవుని ప్రజలారా, నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కొంచెం కష్టపడుతున్నాను ఈ మాటలు చెప్పడానికి. మనము కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయే రోజుల్లో లేమండి. కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మన దేశంలో వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకున్నారు, మొన్న కుంభమేళా అయిన తర్వాత మేము చాలా సక్సెస్ అయ్యామనుకున్నారు. 60 కోట్ల మంది ప్రజలు
నువ్వు కన్నీరు కార్చవలసిన దినము. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప నిజమైన దేవుడు లేడు అని రుజువుపరచవలసిన దినాల్లో మనం ఉన్నాం. అందుకే దేవుని సేవకుడు యోవేలు పిలుపునిస్తున్నాడు. ఒకసారి అందరం చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. అందరూ ఒకేసారి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము గోనె పట్ట కట్టుకోవలసిన దినాలు, అంగలార్చవలసిన దినాలు, తల మీద ధూళి పోసుకోవలసిన దినాలు, మన దేశం యొక్క పాపములు ఒప్పుకొనవలసిన దినాలు. దేశము పాడైపోయింది. ఇక్కడ నేను ఒక్క నిమిషం వెనక్కి వస్తాను. కొంచెము యోవేలు గ్రంథాన్ని అట్లా ఉంచి కొంచెం వెనక్కి వస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులలో నిలుచుటకును నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. మీరు ఆ మాట గమనించండి. దేర్ వాజ్ నో వన్. ఒక్కడు కూడా లేడంట దేవునికి. నేను ఈ ఒక్కడు అన్న మాట చెప్తా ఉంటాను. 7 ఒక్కళ్ళ గురించి చెప్తా ఉంటాను. ఒక్కడైనను కనపడలేదు. దేర్ ఇస్ నో వన్. ఉండటానికి చాలామంది ఉన్నారు, కానీ ఆ బద్దలైన సందులలో నిలబడగలిగేవాడు ఒక్కడునూ లేడు. అది దేవుని యొక్క భయంకరమైన వేదన. ద ఎగోనీ ఆఫ్ గాడ్. ఒకసారి అదే ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయమే 23వ వచనం నుండి చూడండి. 23 నుంచి యెరూషలేమునకు ఈ మాట ప్రకటించుము. నిగ్రత దినమందు నీకు వర్షం రాదు. చదువమ్మా. అక్కడ గమనించండి. 23 నుండి 29 వరకు దేశములో 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. దేశము యొక్క క్షేమము, భవిష్యత్తు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ప్రవక్తలు, 2 యాజకులు, 3 అధిపతులు, రూలర్స్. ప్రవక్తలు అబద్ధపు ప్రవచనాలు చెబుతూ ఉన్నారంట. ఒట్టి సోదగాండ్రై వాళ్ళు జనులు కట్టినటువంటి మట్టి గోడకు గచ్చుపోత పోస్తున్నారు. అది ప్రవక్తలు. యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదట. ఏది పరిశుద్ధమైనదో ఏది అపరిశుద్ధమైనదో ప్రజలకు వివరించటం లేదట. అది 2. 3 అధిపతులు లంచం పుచ్చుకుంటున్నారంట. రూలర్స్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన అధిపతులు. కాబట్టి దేశం పూర్తిగా ఏమైపోయింది? మరలా 30వ వచనం చూడండి. 30 అందరూ చూడండి. నేను దేశమును ఆగండి. నేను అంటే ఎవరు? దేవుడు ఏం చేయటానికి వస్తున్నాడు? మరి ఈ వచనం మీకు అర్థమైందా? మీకేం అర్థమైందో నాకు అర్థమైంది చెప్పనా? మరి ఒక తండ్రి అంట
ఒక కొడుకు చేయరాని తప్పు చేశాడంట, చేయరాని పాపం చేశాడంట. తండ్రి చాలా కోపావేశుడై బీపీ కంట్రోల్ చేసుకోలేక అరుచుకుంటూ వస్తున్నాడంట, అరేయ్ నిన్ను చంపేస్తాన్రా, నిన్ను నరికేస్తాన్రా అంటూ వస్తున్నాడంట. ఎవరు? తండ్రి. వస్తూ తన భార్యకి వెళ్ళి చూసి, ఏవమ్మా మధ్యలోకి వస్తే ఆగుదామంటే రావేంటి అంటాడంట. మీకు అర్థమైందా? అది ఈ వచనం. నేనేం దేశాన్ని పాడు చేయడానికి వస్తున్నాను, సేవకులారా మీరు మధ్యలోకి వస్తే ఆగుదామంటే రారేంటి అంటాడంట. మీకు అర్థమైందా? ఆ వచనములో దేవుని కోపము, దేవుని ప్రేమ రెండు మిళితమై ఉన్నాయి. నేను దేశమును పాడు చేయకుండానట్లు, పాడు చేయటానికి వచ్చేవాడు వచ్చేసాయి చేసేసాయి, మళ్ళీ పాడు చేయకుండానట్లేంటి? పాడు చేయాలి యాక్చువల్గా, అయితే పాడు చేయడానికి మాత్రం ఇష్టం లేదు, మనసు ఒప్పట్లేదు. ఎంత దయగల దేవుడో చూడండి. ఒకవేళ మీ ఊరు పాపం చేసి దేవుడు నాశనం చేశాడు అనుకో, వాళ్ళు పాపం చేసినందుకు కాదు నాశనం చేసింది, మీరు మధ్యలో రానందుకు నాశనం చేశాడు. మీకు అర్థమైందా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఈ పట్టణాన్ని కాపాడేవాడేమో. మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి ఈ పట్టణం ఏమైపోయింది? కాబట్టి ఈ పట్టణం నాశనానికి ఉత్తరవాదులు ఎవరు? అది వచనం యొక్క భావం. మన ఊర్లో ఎవరైనా చచ్చిపోయారనుకో, వాడు తన అపరాధం వల్ల చచ్చిపోయినప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తే ఏమయ్యేవాడు? కాబట్టి వాడు చచ్చిపోయినందుకు కారణం ఎవరు అన్నమాట? ఇప్పుడు చదవండి. చదువయ్యా. ఒక్కడైనను కనపడలేదు. చదువమ్మా. కావున అంటే ఒక్కడైనా కనపడలేదు కాబట్టి చూసారా, ఒక్కడైనా మీ ఊర్లో ఒక్కడైనా ఉన్నాడా? దేవుని సన్నిధిలో సాగిలు పడేవాడు ఒక్కడైనా ఉన్నాడా? దైవజనుడు నెహెమ్యా వలె అంగలార్చేవాడు ఒక్కడైనా ఉన్నాడా? దైవజనుడు దానియేలు వలె గోని పట్టు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఏడ్చే ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడు. నెహెమ్యా గ్రంథం 2:10 చూడండి. నెహెమ్యా 2:10. నెహెమ్యా గ్రంథం 2:10. ఇంతసేపా? ఒక్కడు. తన సుఖవంతమైన వలయాన్ని విడిచే ఒక్కడు, తన ఉద్యోగమును విడిచే ఒక్కడు, గోనె పట్టు కట్టుకునే ఒక్కడు, ఇశ్రాయేలు పాపములు తన పాపములుగా ఒప్పుకునే ఒకడు ఇస్ క్రయింగ్. ఆ ఒక్కడు నిలబడ్డాడు. దేవుడు పాడైపోయిన పట్టణాలని తిరిగి ఆయన కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అత్యంత ప్రియమైన గౌరవనీయమైన సేవకులారా, మనం కలిసి ఏక మనసుతో అంగలార్చే సమయం. దేవుని సేవకుడు ప్రమోద్ గారు ఏరి జూమ్లో ఆ 7 ప్రార్థన అంశాలు చెప్పారు. దేవుడు ఆశించే ప్రార్థన అంశాలు. తండ్రి, నీవు నేను ఏకమై ఉండలాగున మనందరము ఏకమై ఉండాలి అని ప్రభు ప్రార్థించిన ప్రార్థన.
ప్రభునందు ప్రియ సేవకులారా, ఉజ్జీవము కొరకై, దేవుని ప్రజల యొక్క ఏకత్వము కొరకై, అపవాది కార్యములను నాశనం చేయుట కొరకై, ప్రియ సేవకులారా, మనం నడుము కట్టుకొని పోరాడేటువంటి రోజులలో ఉన్నాము. అది ఇక్కడ సరే, ఈ మాటలతో నేను ముందుకు వస్తాను, దయచేసి గమనించండి. నేను కొంచెము మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్తాను. నో డౌట్, అనుమానం లేదు, మనందరం ప్రార్థన చేస్తున్నాం. అనుమానం లేదు, ఈ రోజుల్లో ప్రార్థన అవేర్నెస్ చాలా వరకు పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో 21 దినాలు ఉపవాస ప్రార్థనలు, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థనలు, ఇట్లా చాలా జరుగుతున్నాయి కదండి. అయితే ఒక ప్రశ్న, అయితే ఒక సీరియస్ క్వశ్చన్, మనం నిజంగా ప్రార్థిస్తున్నామా? ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. చాలా ప్రార్థనలు పెరిగినాయి, కానీ ఆర్ వి రియల్లీ ప్రేయింగ్? మనం నిజముగా ప్రార్థిస్తున్నామా? ఇది నా ప్రశ్న. కొంచెం నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను క్షమించండి, కొంచెం లోపలికి తీసుకెళ్తాను. ప్రార్థన అంటే నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రేయర్? ఇది చెప్తున్నాను. అమ్మగారు చెప్పారు, అలాగే సేవకులు చెప్పారు, దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం చేయుట కదా అమ్మా. దేవుని మీద ఆధారపడటం. అయ్యా, దేవుని మీద ఆధారపడటం, అభ్యాసం చేసుకొనుట, చక్కగా డెఫినెట్. కానీ ఇవన్నీ ఎల్కేజీ అర్థాలే. నన్ను సిలువేస్తారేమో. ప్రార్థన అంటే 5 అర్థాలు చెప్తాను, రాసుకోండి. మొదటి అర్థము, దేవుని భారమును పంచుకొనుట, షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. ఐదు నిర్వచనాలు చెప్తాను. షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్, దేవుని భారమును పంచుకొనుట. మరి మీరు దేవుని భారాన్ని పంచుకోగలరా? మీ విజయనగరంలో కొన్ని లక్షల మంది భయంకరమైన విగ్రహారాధనలో నాశనం అయిపోతున్నారు. ఆ భారాన్ని మన భారంగా తీసుకోగలమా? ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, 3 బాగానే చదువుకుంటున్నారు, ఒకడు అల్లరోడయ్యాడు, ఒకడు రౌడీ అయ్యాడు. తండ్రి ఎవరి కోసం ఏడుస్తూ ఉంటాడు? వాడి కోసం ఏడుస్తాడు. పరలోకపు తండ్రి ఎవరి కోసం ఏడుస్తున్నాడు అంటారు? ఈ రక్షణ పొందాము అనుకున్న ఈ కొద్ది మంది కోసం కాదు, ఈ లక్షల మంది, కోట్ల మంది కోసం. ఆ భారాన్ని మన భారంగా పంచుకోగలమా? నేను మళ్ళీ అడుగుతాను, నన్ను మీరు అపార్థం చేసుకోబాకండి, నా మీద కోప్పడబాకండి. మన ఇంట్లో అమ్మాయి వివాహం కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా, అమ్మాయి రక్షణ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తామా? అమ్మా, అది నిజం చెప్పండి. వివాహం కోసమే కదా, రక్షణ కోసం ఎప్పుడన్నా చేసినా అసలు ఎక్కువ. అంటే మన ప్రార్థన శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? అది నిజమైన ప్రార్థన కానే కాదు. ఇద్దరు స్కూటర్ మీద వెళ్తున్నారు అనుకో, ఇద్దరు కింద పడ్డారు, ఇద్దరికి కాలిరిగిని, ఒకడు మీ తమ్ముడు, ఒకడు బయటోడు. ఎవరి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాం? బయటోడు కోసం ఒక నిమిషం చేసినా ఎక్కువ ఎవరి కోసం? అంటే మన ప్రార్థన దేని మీద ఆధారపడింది అన్నమాట. ఏమన్నా అర్థం ఉందా? చూసారా, మన ప్రార్థన ఇట్ వాస్ మోటివేట్. ఒకసారి చదవండి, నేను కొంచెం ప్రార్థన గురించి చెప్తాను.
ఒక్కసారి చూడండి, రోమా 8:26, రోమా 8:26, 27. చదువుమా. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకి తెలియదు కానీ, ఆగుమా, యుక్తముగా ఎలాగ చేయవలనో మనకు తెలియదు కానీ అన్న ఆ వచనం ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా? మనము ఏమి ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదంట. వీ డోంట్ నో వాట్ టు ప్రే, హౌ టు ప్రే. ప్రార్థన అంశము తెలియదు, ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా. ప్రార్థనలో 3 ఉండాలి, ఇది రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ, మోటివేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2, పరిశుద్ధాత్మ దేవుని భారము, ద బర్డెన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెన్ 3, ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చిత్తము. ఇది 3. మనకి ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు వస్తున్నాయి ఆ ప్రార్థనలో, రావట్లేదు అంటే అర్థము వీఆర్ నాట్ ప్రేయింగ్ యాక్చువల్లీ. పరిశుద్ధాత్మ దేవుడు భారం ఇవ్వటల్లా ప్రార్థనలో మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, మన చిత్తాన్ని దేవుడిని చేయమంటామా, లేకపోతే దేవాన్ని నీ చిత్తాన్ని మేము చేస్తామంటామా? అమ్మా, మన చిత్తమే కదా ప్రభువా, ఇల్లంతా అయిపోయింది, బాత్రూమ్ అవ్వలేదు, వందనాలు అయ్యా, తొందరగా అయ్యేటట్టు చూడు, అంత మన చిత్తమే కదా ప్రభా, పెద్దోడికి ఉద్యోగం వచ్చేటట్టు చూడయ్యా, 2వ వాడు డిగ్రీ రాస్తున్నాడు, పాస్ అయ్యేటట్టు చూడయ్యా, 3వ వాడు నీటికి ప్రిపేర్ అవుతున్నాడు. అంత ప్రార్థన అవసరాలన్నీ ఎవరి చిత్తం? కాగితం మీద రాసి ప్రభా తొందరగా సంతకం పెట్టి స్టాంప్ వేసేయని, అంత నీ చిత్తం చేయాలన్నమాట. ఏమైనా బుర్ర ఉందంటారా? ప్రార్థనలో ద 3 things, ద మోటివేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద బర్డెన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఇట్లా చెప్తా ఉంటాను. ఒకసారి దేవుని సేవకుడు బాక్సింగ్ గారు చెప్పారు, హన్నా వచ్చేదట, హన్నా వచ్చి ప్రార్థన చేసేది, ప్రభువా నాకు ఒక కొడుకు అయ్యా, కొడుకు అంటే దేవుడు అనేవాడంటే, అమ్మ నాకు కూడా కొడుకు కావాలి, నేనెవరికి చెప్పుకోను అనేవాడంట. మళ్ళీ వచ్చేది, అయ్యా నాకు కొడుకు అంటే ప్రభు అనేవాడంటే, అయ్యా అమ్మ 2 కొడుకులు ఉన్నారు, ఏలి కొడుకులు, వాళ్ళిద్దరు భ్రష్టులు అయిపోయారమ్మా, నాకు ఎవరు లేరు, నేను ఎవరికి చెప్పుకోను అని. నేను ఇట్లా అడుగుదాం, అన్నా నీ కొడుకు ఎందుకు అడగండి. కోపం వచ్చేది, భయంకరంగా కోపం వస్తుంది, పోట్లాడుద్దేమో, ఎందుకంటారు ఏంటండి అని. నింద పోవటానికి, నింద పోకపోతే ఏమైంది అంటే ఏమంటుంది, కోపం వచ్చేస్తుంది హన్నాకి. హన్నా నువ్వు పిచ్చిదానివి, నువ్వు కొడుకు కావాలని ఆశపడుతున్నావు, దేవుడు దైవజనుడిని ఇవ్వాలనుకుంటున్నాడు. హన్నా నువ్వు నెంబర్ 1 పిచ్చిదానివి, నీ కోసం కావాలనుకుంటున్నావు, దేవుడేమో తన ప్రజలందరినీ తిప్పే ప్రవక్తని ఇవ్వాలనుకుంటున్నాడు. అది ప్రార్థన. ఆ ప్రార్థనలో హన్నా చేసిన ప్రార్థనలో సెల్ఫే, నాకు 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 నా నింద పోవాలి, అంతేగాని ఆ ప్రార్థనలో దేవుని అవసరత ఏమీ లేదు. ఒకరోజు వచ్చి అనింది, దేవా నా కొడుకునిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అనింది. అప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడంట. మీకు అర్థమైందా? అంటే ప్రార్థనలో దేవుని భారాన్ని పంచుకొనట, షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ ద గాడ్, అది ప్రార్థన. బాబాయ్ దేవా ఈ పట్టణం నాశనం అయిపోతుందయ్యా అని మూలగాలి మనం. దేవుని సేవకుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక ఊళ్ళో క్యాంప్ పెడితే ఆయన హోటల్ అద్దెకి తీసుకుంటాడంట. ఆయన ఏ రూమ్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే రాత్రి 12 గంటలకి ఆ వరండాలో నడవాలంట. ఏ రూమ్లో నుంచి మూలుగులు వస్తే ఆ రూమ్లో బిల్లీ గ్రహం గారు ఉన్నట్లు లెక్కంట. అంత భయంకరంగా మూలిగేవాడు. ప్రభువా నా బిడ్డలు నాశనం అయిపోతున్నారయ్యా, నరకానికి వెళ్తున్నారయ్యా. అత్యంత ప్రియమైన దైవ సేవకులరా, ప్రభు యొక్క భారాన్ని పంచుకోగలమా?
ప్రార్థన అంటే వన్ వే ట్రాఫిక్ ప్రార్థనే మనం అర్థం చేసుకుంది. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే అదే వన్ వే ట్రాఫిక్ ప్రేయరే మన ప్రార్థన. ప్రభువా ఇవ్వండి 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 కాదు. మరి ఈ మనుషుల కొరకైన భారం ఉందా? ప్రార్థన అంటే నేను 5 అర్థాలు చెప్తాను. మొదటి అర్థం దేవుని భారం పంచుకొనుట. రెండవ అర్థం దేవుని ఉగ్రతను ఆపుట, స్టాపింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అహరోను చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 40వ వచనం నుండి. సంఖ్యాకాండం 16:40. అమ్మ 42 నుంచి చదువమ్మా. చదువు. ఆ మాట అక్కడ ఆ వచనం చూడండి. నేను కొంచెం అరుస్తాను. మోషే ఏమన్నా, అహరోన్ రన్ అప్, పరిగెత్తు, తెగులు మొదలుపెట్టింది అంటున్నాడు మోషే. ఒకవేళ అహరోను వృద్ధుడా యవనస్తుడా? వృద్ధుడు కదా, చాలా వృద్ధుడు, మోషే కన్నా పెద్దవాడు. ఒకవేళ అహరోను ఇట్లా అన్నాడు అనుకో, టీ తాగి వెళ్తానయ్యా అని అన్నాడు అనుకో, ఏమయ్యేది? మొత్తం వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. అయ్యా నాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, పరిగెత్తలేనయ్యా అన్నాడు అనుకో, ఫినిష్. పరిగెత్తున్నాడు. అక్కడ 3 మాటలు రాసుకోండి. ద అర్జెన్సీ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క తీవ్రత, అర్జెన్సీ. నువ్వు ఆలస్యం చేసే కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. 2, ద డేంజర్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. ఉగ్రత యొక్క తీవ్రత వచ్చేస్తుంది. 1 నిమిషం ఆగితే 1000 మంది చచ్చిపోవటమే. దెన్ 3, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే వ్యక్తి యొక్క ప్రాముఖ్యత. నువ్వు నిలబడితే దేవుడు ఆపటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడితే దేవుడు తన ఉగ్రతను ఆపటానికి రెడీగా ఉన్నాడు. రెండవది దేవుని ఉగ్రతను ఆపుట. మూడవది అపవాది శక్తులతో పోరాడుట, వ్రెజిలింగ్ విత్ ద ఈవిల్ స్పిరిట్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి అడుక్కోవటం. అక్కడే ఉన్నాం మనం పోరాడునది శరీరంతో కాదు. ఎఫెసీ పట్టణంలో 3.5 సంవత్సరాలు పౌలు గారు ఏడుస్తూనే ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో అపవాది శక్తులన్నీ పడిపోయినాయి. ఇట్స్ టైమ్ టు wrestle with enemy. అక్కడే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూడండి. అహరోను సచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడగలగా ఆమె వచ్చిన చదవండి పెద్దగా. కంటిన్యూ. అంటే అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపే ఎంతమంది చచ్చిపోయారు? ఇంకొంచెం లేట్ అయితే, మనం ప్రార్థించడం లేట్ అయ్యే కొద్ది చచ్చిపోయే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దెన్ మూడవది, ప్రార్థన అంటే అర్థం అపవాది శక్తులతో పోరాడుట. అది ఎఫెసీ పత్రికలో
పౌలు గారు చెప్తాడు. అవసరం లేదమ్మా. 4వది, ప్రార్థన అంటే దేవుని సింహాసనమును కదిలించుట, మూవింగ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. అది నెహెమ్యా చేసిన పని. నెహెమ్యా అన్ని దినాలు ఉపవాసం ఉండి చేసిన పని. దేవుని సింహాసనాన్ని కదిలించాడు. దెన్ 5వ అర్థం చెప్తున్నాను. ప్రార్థన అంటే దేవుని స్వరమును వినుట, దేవుని డైరెక్షన్ ఎరుగుట. దట్ ఇస్ ద థింగ్. లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నా బాధ, నా భారము, ఆర్ వి రియల్లీ ప్రేయింగ్? మన కళ్ళల్లో కన్నీళ్ళున్నాయా? మనం నిజముగా మూలుగుతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రభు ఆశించే ఏకత్వము మన సేవకుల మధ్యలో ఉన్నాయా? సంఘాలు విడిపోయినాయి. సిద్ధాంత భేదాలతో, ఆయా రకాలైన భేదాలతో విడివైనాయి. మనమందరం కలిసి పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు కొరకు ఏడవగలమా? ఇది ఒక గొప్ప విలుపు. విజయనగరములో ఉన్నటువంటి దేవుని సేవకులారా, నేను ఈ ఊరిలో ట్రైన్ దిగంగానే మా సహోదరుడితో చెప్తున్నాను, విజయవాడ నుంచి వచ్చాము, విజయనగరానికి వచ్చాము. ఈ రెండిటికి భలే సంబంధం ఉంది. ఇంతకీ మనం ఏ విజయం సాధించాము అని అడిగితే, ఏ విజయం సాధించాము? ఈ పట్టణాన్ని సంపాదించామా? సరే, నేను ముందుకు వస్తాను. చూడండి దయచేసి 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. చాలు చాలు. నేను యోవేలులో 2 భాగాలు ఉన్నాయి, అవి చెప్తాను. 2 భాగాలు మళ్ళా చదవండి. మీరు ఏమనుకోకపోతే నేను కొద్దిసేపు కూర్చొని మళ్ళీ చెప్తాను. ఓకే? చాలు. యోవేలులో 2 భాగాలు ఉన్నాయి. 2 ట్రంపెట్స్, 2 కాల్స్. ఇది మొదటి కాల్. సియోను కొండ మీద బాకా విదుడి. ఇదేంటంటే ఇది హెచ్చరిక బాక. అంటే దిస్ ఇస్ ద ట్రంపెట్ ఆఫ్ వార్నింగ్. హెచ్చరికను గూర్చినటువంటి బాక. ఓ యెహోవా దినం వచ్చేస్తూ ఉంది. ఇదేంటంటే 2వ అధ్యాయంలో రాబోయే బబులోనియన్స్ ఆర్మీ గురించి మాట్లాడుతున్నాడు యోవేలు. 3rd వరల్డ్ వార్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎట్లా ఉంటుందో తెలియదు. ఇది 2వ అధ్యాయము. ఇట్ ఈస్ ఎ ట్రంపెట్ ఫర్ వార్నింగ్, హెచ్చరిక బాక. అది మొదటిది. దెన్ 2వది చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఇది సియోనులో బాకా ఊదండి. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ ఎ ట్రంపెట్ కాల్ ఫర్ ప్రేయర్. ఇది 2 భాగాలు. ఇది యోవేలులో కాల్ ఫర్ ఫాస్టింగ్. అందరూ రావాలి. పెళ్లి కుమారుడు కూడా రావాలి. నేను పెళ్ళయింది, రావటానికి అవకాశం లేదు అంటే కుదరదు. ఆల్ షుడ్ కమ్. అందరూ రావాలి. పెళ్లి కుమార్తె తన అంతఃపురంలోని రావాలి. చిన్న బిడ్డలు, పసిపిల్లలను కూడా ఎత్తుకొని రావాలి.
దేవుని సన్నిధిలో ఏడవాలి. అది సెకండ్ ట్రంపెట్ కాల్. మొదటిది హెచ్చరిక బాక, రెండు ఉపవాసపు బాక. ఇప్పుడు మేము ఏ బాక ఊదటానికి వచ్చామంటే ఈ రెండో బాక ఊదటానికి వచ్చాం. ఓ రండి, ఉపవాసం ఉండండి, రోదన చేయండి, యవ్వన బిడ్డలు రావాలి, పెళ్లి కుమారుడు రావాలి, పెళ్లి కుమార్తె రావాలి, సేవకులు రావాలి, ఆల్ షుడ్ కమ్. అది సరే. నేను ఈ మాటలతో కొంచెం ముందుకు వెళ్తాను. ద హార్ట్ ఆఫ్ యోవేల్ మీతో చెప్తాను. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. అద్భుతమైనటువంటిది. నేను మళ్ళా 2:12 చుట్టే తిరుగుతున్నా. 2:12 చుట్టే. అందరూ చెప్పండి, ఇప్పుడైనను. మళ్ళా పెద్దగా చెప్పండి, ఇప్పుడైనను. మళ్ళా పెద్దగా చెప్పండి, కోట దాకా వినపడాలి. ఎప్పుడైనా. ఇప్పుడైనా అంటే ఎప్పుడైనా. ఇప్పుడైనా అన్న మాట చాలా గొప్ప మాట. మీకు అర్థమైందో లేదో. ఇప్పుడైనా అంటే మన సేవా అనుభవంలో 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైనా నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడైనా. ఈ ఇప్పుడైనా అన్న మాట ఇది టీచర్ గారి భాష అంట. టీచర్ అంటారు, అరే ఇప్పుడు దాకా చదవలేదు, ఇప్పటి నుంచి చదివినా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందిరా అంటే చూడ. అది ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే చెప్తాను, రాసుకోండి. ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అది దాని అర్థం. నీ చేతులు దాటింది కానీ దేవుని చేతులు తాట్ల. డాక్టర్ గారు అన్నారు, అబ్బాయి వీడు బతకటం కష్టం అన్నారు. దేవుడు అన్నాడు ఇప్పుడైనా అంటున్నాడు. అంటే డాక్టర్ గారి చేతులు దాటొచ్చు, కానీ ఆయన చేతులు. మీకు కొన్ని 3 ఇప్పుడైనలు ఉన్నాయి, అవి చెప్పనులేండి. ఇంకొక ఇప్పుడైనా చెప్తాను, చూడండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యోహాను 11:23. అమ్మ మరి 21 నుంచి చదువు. ఇప్పుడైనా అంటే చచ్చిపోయినా, సమాజంలో కుళ్ళిపోయినా. చెప్పండి, అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మాట చెప్తుంటే. ఇప్పుడైనా చెప్పండి. కొంతమంది పెద్దవాళ్ళు అంటే, అరే నీ జీవితం అంతా వేస్ట్ చేసుకున్నావురా, చదువు లేదు, ఏమీ లేదు, ఉద్యోగం లేదు, పాడైపోయింది. చెప్పండి, ఇప్పుడే. అరే ఇప్పుడైనా నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది యోవేలు వాడుతున్న భాష. ఇశ్రాయేలులారా, ఇప్పుడు దాకా మీ జీవితం అంతా పాడు చేశారు, తెగుళ్ళు వచ్చేసినాయి, నాశనం అయిపోయింది యోధా రాజ్యం అంతా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే. అంటే ఎవ్రీథింగ్ యూ లాస్ట్, అంతా పోయింది. ఇప్పుడే. అక్కడ 2 మాటలు మీకు ఇంగ్లీష్లో చెప్తాను. ఇట్ ఈజ్ నాట్ టూ లేట్. అది మొదటిది. ఇట్ ఈస్ నాట్ టూ లేట్ ఫర్ ప్రేయర్. దెన్ రెండవ మాట ఇంగ్లీష్లోనే బాగుంటుంది. ఎవ్రీథింగ్, ప్రతిదీ నీ చేతులు దాటిపోవచ్చు, కానీ దేవుని చేతులు దాటవు. అది ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు, ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నీ చేతుల్లో ఏమీ లేదు, కానీ దేవుని చేతిలో సమస్తం ఉంది. అదే ఇప్పుడైనా నీ బిడ్డలు చాలా నష్టపోయారనుకో, నీ బిడ్డల జీవితంలో చాలా
ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి అనుకో, ఇక లాభం లేదు అనుకుంటున్నావేమో. చెప్పండి. ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి. మరి ఆ వచనమే చాలా గొప్ప వచనం అండి. రోవేలు 2:12 చాలా గొప్ప వచనం. చదవండి. ఆగు, అందరూ చెప్పండి. తిరిగి. ఇది చాలా గొప్ప మాట దీంట్లో. అంటే ఇదివరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. తిరిగి నా యొద్దకు రండి. ఏ విషయంలో అవిధేయులయ్యారో, ఏ విషయంలో దేవుని దుఃఖపెట్టారో ఆ విషయంలో తిరిగి రండి. కమ్ బ్యాక్ టు గాడ్. అది దాని విషయం. కమ్ బ్యాక్. రెండు మాటలు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉన్నాయి. టర్న్, రిటర్న్. రిటర్న్ టు గాడ్. టర్న్ టు గాడ్. అది యోవేలు భావం. రిటర్న్, తిరిగి నా యొద్దకు రండి. టర్న్ టు యువర్ గాడ్ అని చెప్పి ఏమంటున్నాడంటే యోవేలు 13వ వచనానికి వెళ్ళిపోదాం. ఈ ఒక్క మాట చెప్పడానికి నేను కష్టపడుతున్నాను. అందరు చెప్పండి నాతో, పశ్చాత్తాపడే దేవుడు. పెద్దోళ్ళు ఏమన్నారంటే, గొప్ప సేవకులు, ఇదిగో అబ్బాయి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావనుకో, నువ్వు మారాలి కానీ దేవుణ్ణి మార్చలేవు అంటారు. దేవుడు మారడు, మనం ఆయన్నేం మార్చలేము, కానీ మనమే అది కరెక్టే. కానీ విషయం ఏంటంటే దేవుడు మారుతాడంట. అది యోవేలు చెప్తున్నాడు. ఏంటి దేవుడు మారటం ఏంటి అని అనుకుంటున్నారు కదా. చెప్తాను నేనండి. దేవుడు అన్నాడు, యెషయా నువ్వు వెళ్ళు, హిజ్కియాని చచ్చిపోతున్నాడని చెప్పు అన్నాడు. యెషయా వెళ్తున్నాడు హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ లేదు, ప్రైజ్ ద లార్డ్ లేదు, వందనాలు లేదు, ఏమీ లేదు. హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇంకంతే. గుడ్ మార్నింగ్ లేదు, ప్రైజ్ ద లార్డ్ లేదు, వందనాలు లేదు, ఏమీ లేదు. మరీ దారుణంగా కఠినంగా అనేసాడు. అనంగానే గోడ వైపు తిరిగి ఏం చేశాడు హిజ్కియా? ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయంగానే యెషయా వెళ్తున్నాడు, ఆ మిడిల్ హాల్ దాటకుండా అక్కడే ఉన్నాడు. దేవుడు పిలిచాడు, యెషయా అన్నాడు. ప్రభువా అన్నాడు. ఆగు అన్నాడు. ఆగాడు. యెషయా ఎల్లు తిరిగి అన్నాడు. ప్రభా ఇప్పుడే వెళ్ళానుగా, చెప్పానుగా అంటే మళ్ళీ ఎల్లు అన్నాడు. ప్రభా ఇప్పుడే చచ్చిపోతావని చెప్పానుగా అంటే పర్లేదు మళ్ళీ వెళ్ళు. ఏం చెప్పనయ్యా? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచానని చెప్పు అన్నాడు. కొట్టండి చప్పట్లు. దేవా ఇప్పుడే చచ్చిపోతాడని చెప్పానుగా అంటే మళ్ళీ వెళ్ళి చెప్పు అన్నాడు. నా మనసు మారింది. మరే మీరు కనుక ఏడిస్తే దేవుని మనసు మారిపోతుంది. ఈ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు అనుకో దేవుడు, నువ్వు ఏడిస్తే ఈ పట్టణాన్ని కరుణిస్తున్నాను అంటాడు దేవుడు. అది యోవేలు భాష. మనం ఏడిస్తే ఈ పట్టణం మీదకి రాబోయే ఉగ్రతను ఏం చేస్తాడు? ఈ దేశం మీదకి రాబోయే ఉగ్రతను ఏం చేస్తాడు? అది నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ దేశం యొక్క భవిష్యత్తు మన మోకాళ్ళ మీద ఆధారపడింది. ఆ మాట చెప్పడానికి ఇంత అవస్థ పడుతున్నాను. మనం కన్నీటితో ప్రార్థించాల్సి వస్తుంది. అందుకనే ఏమంటున్నాడంటే, ఆయన పశ్చాత్తాపడినని ఉంది కదా తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ద గాడ్ హూ రిలెంట్స్ అని ఉంటుంది. RELENTS.
ఎన్టీ రిలెన్స్, నాట్ రిపెంట్స్. పశ్చాత్తాపడటం అంటే అయ్యో తప్పు చేశానని కాదు. రిలెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక భర్త భార్య చేయరని తప్పు చేసిందనుకో, భార్యకి విడాకులు ఇచ్చేసాడు అనుకో, ఇంకా మళ్ళీ ఆ అమ్మాయిని చేర్చుకుంటాడా భర్త? అయితే ఆ రిలయన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఆ కేసు విత్డ్రా చేసుకుంటాను, మళ్ళీ రమ్మని అర్థం. దేవునికి స్తోత్రం. విడనాడిన భార్యను మళ్ళీ ఎవరైనా రప్పిస్తారా? కానీ ప్రభు రప్పిస్తాడు. యెషయా 54:6. యెషయా 54:6 చదువమ్మా. అది రిలయన్స్ అంటే అర్థం. మేము మొత్తాన్ని నాశనం చేసేస్తానన్నా, కానీ నా కేసుని, నేను నా సెంటెన్స్ని మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాను, మళ్ళీ రండి నా ప్రజలారా, మిమ్మల్ని క్షమిస్తాను. అది దాని భావం. నేను ఒకరోజు ఇదే వాక్యం చెప్తున్నాను. ఎన్పిఎన్ ప్రేయర్ జరుగుతున్నాయి, ఎన్పిఎన్ ప్రేయర్స్. ప్యాట్రిక్ జోషువా అన్న ఉన్నాడు. ఆ అన్న ఈ మాట విని, దేవరాజ్ ఎంత గొప్ప దేవుడు దేవరాజ్, మళ్ళీ చెప్పు దేవరాజ్. ఆయన పశ్చాత్తాపడే దేవుడు, ఆయన ఏడ్చే దేవుడు. నువ్వు ఏడిస్తే ఆయన కూడా ఏడ్చే దేవుడు, మన ప్రజలను క్షమించే దేవుడు. నాకు అత్యంత ప్రియమైన సేవకులారా, అన్ని భేదాలు మరచి ఏక మనసుతో ఏడవలసిన రోజు. ఈ ప్రార్థనా దర్శనం చాలా చెప్పేదాం అనుకున్నా కానీ నా వల్ల కాదు. చాలా వరకు ప్రమోద్ గారు చెప్పారు. ఏప్రిల్ 8 నుంచి 11 వరకు విజయవాడలో ప్రేయర్ కాన్ఫరెన్స్ ఉంది. మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు అక్కడికి వస్తే చాలు, మీ అకామిడేషను అంతా మేము బాధ్యత వహిస్తాం. మీరు యు ఆర్ హార్ట్లీ వెల్కమ్. కొంచెం కన్నీటితో చెప్పిన అది మొదటిది. ద గాడ్ ఆఫ్ రిలయన్స్, తన కేసుని విత్డ్రా చేసుకునే దేవుడు. అది ఎస్కేల్లో చెప్తాడు. ఏదైనా ఒక దేశమును నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు వారు తమ పాపములు ఒప్పుకున్నట్లయితే నేను వారి దేశాన్ని ఏం చేస్తాను? క్షమిస్తాను. ద గాడ్ హూ రిలయన్స్. తర్వాత కిందకి రండి, ఇది చెప్తాను. యాజకులు ఏం చేయాలి అంటే చూడండి దయచేసి 15వ వచనం నుండి 15 చదువమ్మా పెద్దగా. చదువమ్మా. ఈ రెండు మాటలు, ఈ ఒక్క వచనం నేను ఇప్పుడు చెప్పలేను. మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలబడి యాజకులు ఏడవాలంట. ఇశ్రాయేలీలు చేసిన విగ్రహారాధన అంతా ఇక్కడే. బలిపీఠము, మంటము. దేవుని ఆలయములో ఆవరణములో బలిపీఠం ఉంటుంది. మంటపమేమో గుమ్మం దగ్గర పోర్చ్ అన్నమాట. మంటపం మీద నుండి యాజకుడు వాక్యం చెప్తూ ఉంటాడు. ఇశ్రాయేలు పాపం చేసిందల్లా ఈ మంటపానికి బలిపీఠానికి మధ్యలోనే. జకరియా ప్రవక్తను చంపింది కూడా ఇక్కడే. అక్కడ యాజకులు నిలబడి ఏం చేయాలి? ఏడవాలి.
ఏడిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆయన రోషము పూరుతాడు. చదువమ్మా. దానికి ముందు వచ్చిన కూడా మంటపమునకును బలి అని వేడుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రోషం పూంతాడు. ద గాడ్ ఆఫ్ జెలస్. మన పట్ల రోషం పూని ఏం చేస్తాడో తెలుసా? మనకు విరోధముగా ఉండిన వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు ఆయన. దేవుని దట్ ఈస్ ద వన్. వాళ్ళకి తీర్పు తీర్చి ఏం చేస్తాడో తెలుసా? మిడతలు గొంగళి పురుగులు తినివేసిన సంవత్సరం పంట అంతా తిరిగిస్తాడు. అది రిస్టోరేషన్. నేను యోవేల్లో ఏం చెప్పాలనుకుంటున్నాను? ద 2 యాక్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క 2 కార్యాలు. 2 యాక్ట్స్ ఆఫ్ గాడ్. యాక్ట్ నెంబర్ 1, ఆయన పశ్చాత్తాపడే దేవుడు. 2, రోషము పూనే దేవుడు. నాకు అత్యంత ప్రియమైన సేవకులారా, మరి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. మీకు ఒక చిన్న భారమైన పనిని మేము పెట్టి వెళ్ళాలనుకుంటున్నాం. మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి మీరు ఆల్రెడీ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వేకప్ విజయనగరం వారంలో ఒక్కసారి కలుసుకొని, మా విజయవాడలో వేకప్ విజయవాడ 40 days 2-3 చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో అందరూ కలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్క చర్చిలో ఆ సంఘము ప్లస్ సేవకులు కలిసి ఉజ్జీవము కొరకు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఇంకా ఈ ప్రార్థన అంశాల గురించి, దర్శనం గురించి పూర్తి వివరాలు నేను మీతో చెప్పలా, వాక్యమే చెప్పాను. నిజమైన ప్రార్థనలోకి మనం వెళ్ళాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో ఆడుకోవటం అక్కడే కాదు, దేవుని భారమును పంచుకోవాలి. యు మస్ట్ క్యారీ ద బర్డెన్ ఆఫ్ గాడ్. మూలకాలి. ఒక తీర్మానం చేసుకుందామా? దేవుని సేవకుడు యోవేలు వలె మనం కూడా ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నా దేశం కొరకు, నా ప్రజల కొరకు మేము భారంగా ప్రార్థన చేస్తానయ్యా. నీ సేవకుడు నెహెమ్యా వలె ఈ ముందుకు వస్తానయ్యా చెబుదామా? తలలు వంచండి. పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్యమును ఆశీర్వదించి ఆయన భారాన్ని మన హృదయములో నింపునుగాక. ఆయన భారంతో మన హృదయములను నింపి మనం కన్నీటితో ప్రార్థించే ఉజ్జీవకర్తలుగా చెయ్యునుగాక. అందరం లేచి నిలబడదాం. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, భారంతో నింపయ్యా, కన్నీటితో నింపయ్యా. ఓ దేవా, సహాయం చేయనాయన. ప్రభువా, కన్నీటితో నింపయ్యా. ప్రభువా, మా ప్రజల కొరకైన భారం దయచేయి. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ సేవకుడా, దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు ఎంత ప్రాముఖ్యమైనదో, నీ అవసరత ఎంత ఉందో దేవునికి. దేశము పాడవకుండానట్లు, ఓ ప్రజలు నశించిపోకుండా ఉండునట్లు, దేవుని ఉగ్రత రాకుండా ఆపేటువంటి సేవకుడా, నీ వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ మీద ఆధారపడుతున్నాడు. ప్రియులారా, బండ సందుల్లో నిలవబడతామా? బద్దలైన సందుల్లో నిలవబడదామా? ఉగ్రతను నిలిపివేసే సేవకులుగా మారదామా? సేవకుడా, నీవు నేను మోకరించి ప్రార్థించగా దేవుడు తన ఉగ్రతను మానివేసుకుంటున్నాడు. ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మీద ఉన్న నాశనము తొలగించబడ్డానికి సేవకుడా, నీ పట్టణంలో ఉన్నటువంటి నాశనము తొలగించబడ్డానికి సేవకుడా, నీ ప్రార్థన అక్కడ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సేవకులారా, ప్రార్థన చేద్దామా? మన ప్రాంతాల కొరకు,
మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దామా? మన నాయకుల కొరకు ప్రార్థన చేద్దామా? మన పట్టణము, మన గ్రామాలు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు కన్నీరు కారుద్దామా? ఎజ్రా వలె, నెహెమ్యా వలె, దానియేలు వలె దేశం యొక్క పాపములు ఒప్పుకొని ఇదిగో దేశము యొక్క ఇదిగో బాగు కొరకు పశ్చాత్తాపడదామా? అటువంటి ప్రార్థించే సేవకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ మీద, నా మీద దేవుడు ఆశ పెట్టుకుని ఉన్నాడు. నీవు ప్రార్థిస్తే నా కోపాన్ని నేను వాత్సల్యంగా మార్చేసుకుంటానంటున్నాడు. ఇదిగో నా ఉగ్రతను నేను నిలిపివేస్తానంటున్నాడు. ఈ విజయనగరం పట్టణం మీద ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నిలిపివేయబడాలంటే విజయనగరం సేవకుడా నీవు మొరపెడతావా అంటే దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో నీవు కన్నీరు కారుస్తావా అని అడుగుతా, నీవు మోకరించి నన్ను వేడుకుంటావా అని దేవుడు అడుగుతున్నాడు. నేను విజయనగరాన్ని ఇదిగో ఉగ్రత పాలు కాకుండా ఆపివేస్తానని దేవుడు ఇదిగో తన మాట ఇస్తున్నాడు. ప్రియులారా, నీ మీద, నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు. ఇదిగో మన మీదే, మన పాదాల మీద, మన మోకాళ్ళ మీద, ఇదిగో మన కన్నీటి మీద, మన ప్రార్థన మీద విజయనగరము బాగు ఆధారపడి ఉంది. ప్రియులారా, విజయనగరం ప్రాకారాలు కట్టబడాలి. విజయనగరం సంతోషంతో, సమాధానంతో నింపబడడం నీ ప్రార్థన మీద ఆధారపడి ఉందని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడైనా ఇప్పుడైనా సేవకుడా, ఇప్పుడైనా నశించిపోవు దేశము కొరకు కన్నీరు కార్చెడివారు, నశించిపోవు దేశము కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు, పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు, దైవజనులు కావాలి, 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 దైవజనులు లేవాలి, 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 ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు, దైవజనులు కావాలి, కావాలి, పాడదాం, దైవజనులు లేవాలి, 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 నశించిపోవు దేశము కొరకు కన్నీరు కార్చెడివారు. అందరూ చెబుదాం, నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయిన ప్రాకారాలు గోరు